మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైన సమయానికే ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను, యేసయ్య నామాన్ని ఘనపరుస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి వచ్చి దేవుని వాక్యం ధ్యానించడం నిజంగా దీవెనకరమైనటువంటి విషయం. మరి ప్రభు ఇలాంటి మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినందుకే ప్రభునామాన్ని స్తుతిస్తున్నాను. దేవునామాన్ని ఘనపరుస్తూ ఆయన నామాన్ని కొనియాడుతూ ఉన్నాను. నిన్నటి రోజు నుంచి మనము 73వ కీర్తన మనం ధ్యానిస్తున్నాం. 73వ కీర్తన ఇది ఆసాపు కీర్తనగా మనం ధ్యానిస్తున్నాం. మరి అదే సమయంలో నేను నిన్నటి రోజున 5 విషయాలు అవుట్లైన్ నేను మీకు చెప్పాను, 5 సంగతులు. అందులోంచి ఒక్కొక్క విషయం మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి సంగతి ఏంటంటే డిసప్పాయింట్మెంట్, నిరుత్సాహము అనేటువంటి సంగతి. రెండవదిగా నిరుత్సాహంలో ప్రార్థన. మూడవదిగా ప్రార్థనలో పశ్చాత్తాపం. మరి పశ్చాత్తాపం వచ్చినప్పుడు మరి ప్రార్థనలో ప్రత్యక్షత వచ్చినప్పుడు పశ్చాత్తాపములో తీర్మానం అన్నటువంటి విషయాలు నేను మీకు అవుట్లైన్గా ఇచ్చాను. నెంబర్ 1 డిసప్పాయింట్మెంట్, నెంబర్ 2 ప్రేయర్, నెంబర్ 3 revelation or vision, number 4 repentance, number 5 decision with determination. ఈ విషయాలు ఒక్కొక్క సంగతిని మనము ధ్యానం చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారు, ఇది అద్భుతమైనటువంటి కీర్తన. ఈ యొక్క కీర్తనలో మనం చదివినప్పుడు ఆసాపు వచ్చేసి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఎవరిని చూస్తే ఆయన మహాభక్తుడు, దేవునితో సన్నిహిత సహవాసం, సన్నిహిత సంబంధం కలిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తి కూడా ఒక దినాన ఒక భయంకరమైనటువంటి నిరుత్సాహం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లారా, మన యొక్క లైఫ్ జర్నీలో, స్పిరిచువల్ జర్నీలో నిరుత్సాహము రానటువంటి వారు ఎవ్వరు ఉండరు. ఏదో ఒక విషయంలో నిరుత్సాహం. ముఖ్యంగా ఈ యొక్క డిసప్పాయింట్మెంట్ అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? దానికంటే ముందు ఒక మాట చెప్పనివ్వండి. ఏంటంటే ఎవ్రీ కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ కమ్స్ ఫ్రమ్ ద డెవిల్ ఓన్లీ. అపవాది నుంచి ప్రతి విధమైనటువంటి నిరుత్సాహము వస్తుంది. ఎందుకు నిరుత్సాహం వస్తుంది? కారణం ఏంటంటే సమ్టైమ్స్ వీ మే ఎక్స్పెక్ట్ సో మెనీ థింగ్స్. ఒకవేళ వ్యక్తుల దగ్గర కావచ్చు. మన నిరుత్సాహానికి కారణం ఒకటి వ్యక్తులు కావచ్చు, రెండవదిగా పరిస్థితులు కావచ్చు. వ్యక్తులు లేక పరిస్థితులు, ఈ రెండింటిలో ఏదైనా కావచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేసినది మనము పొందుకోలేదు, ఊహించినది మనకు దొరకలేదు. అప్పుడు వెంటనే నిరుత్సాహం అనేది కలుగుతుంది. ప్రియులారా, ఒక విషయాన్ని చెప్తాను. అపవాది వేస్తున్నటువంటి బాణాల్లో ఒక బాణం వచ్చేసి నిరుత్సాహము. గనుక ఎప్పుడైతే నీ జీవితంలో నిరుత్సాహం అనేది కలుగుతుందో అప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకొని నువ్వు ముందుకు వెళ్ళటానికి చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే నువ్వు అక్కడే ఆగిపోతావు. ఇదిగో నేను ఈ విధంగా తలంచాను, నేను ఈ విధంగా ఆలోచించాను,
నాకేమి కలగలేదు, నాకేమి దొరకలేదు అన్నటువంటి పరిస్థితులు ఎదుర్కొని అక్కడే నీవు స్టాగ్నెంట్ అయిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఎప్పుడూ గుర్తుపెట్టుకోనండి, మరి నిత్యం ప్రతినిత్యం నిరుత్సాహం అనేది ఎక్కడి నుంచి కలుగుతుందంటే మరి అపవాది దగ్గర నుంచి వచ్చేది. అపవాది దగ్గర నుంచి నిరుత్సాహం అనేది కలుగుతుంది. అయితే ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా గమనించాల్సింది, మరి దేవుడు ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే ఉంటామో నిరుత్సాహాన్ని మనము జయించగలం. చాలాసార్లు మన జీవితంలో అది ఒకవేళ ఓటమి కావచ్చు, భయంకరమైన పరిస్థితి కావచ్చు, ఏదైనా సరే ఊహించంది జరగనప్పుడు disappointment. I tell you the truth, behind every disappointment, because while I was praying in the presence of God, during my disappointments, Lord gave this prophetical word. I would like to tell you the same word right now. Lord told me when I have gone through and when I am going through, of course when I will go through disappointment. I don't mean that every person has to go through the disappointment, but many times it happens. When I have gone through, when I am going through, I may go through the disappointment. But Lord told me one thing, my son Daniel, behind every disappointment, remember, there must be a God's appointment. Amen? Let me repeat one more time. Behind every disappointment of our lives, remember, there must be a God's appointment, divine appointment. So that means God has a special plan and purpose in our lives. He has kept the best in our lives, the best thing, the best. Sometimes, remember, our mind may not understand, and our eyes may not see, our heart also may not understand. But remember, He has kept wonderful and mighty and beautiful things in our lives. Our eyes cannot see. Our eyes may not see. That's what the Bible says in Hebrews chapter 11 verse 1. Do you know what it says? It says, now faith is the substance of things, hoped for, the evidence of things not seen. Our eyes may not see. Our eyes may not see. And ears may not hear. Even our heart also may not understand. Our mind may not catch the things. But don't worry, when time will come, when time comes, He will make all things beautiful. Let me tell in Telugu, I'm sorry. గమనించాల్సిందే, మన మనసుకు అర్థం కాకపోవచ్చు, మన చెవులు వినకపోవచ్చు, మన కన్నులు చూడకపోవచ్చు. దేవుడు చెప్తున్నాడు, ప్రభు చెప్పినటువంటి మాట, ప్రతి విధమైనటువంటి నిరుత్సాహం వెనుక దేవుని యొక్క ప్లాను, దేవుని యొక్క పర్పస్, దేవుని యొక్క ప్రణాళిక ఖచ్చితంగా ఉంది అని ప్రభు తెలియజేశాడు. యు మే టేక్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెసీ. ప్రవచనంగా మీరు తీసుకోనండి. ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ యొక్క ఆసాపు ఏం చేశాడంటే, ఈ దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలి, ఈ ప్రభుకి ఎంత ప్రార్థన చేసిన ఇలా ఉంది అంటూ తను నిరుత్సాహపడడానికి మెయిన్ కారణం ఏంటంటే, దేవుని వైపు చూచినంత వరకు
దేవుని సన్నిధిలో జీవించినంత వరకు అతనికి అసలుగా బాధే లేదు, అతని జీవితానికి కష్టమే లేదు, ఇబ్బంది అనేది అసలు లేనే లేదు. ఎవరిని చూస్తున్నాడు తెలుసా? భక్తిహీనులైనటువంటి వారిని చూస్తూ ఉన్నాడు. భక్తిహీనులు ఎలా ఉన్నారంట? 3వ వచనం చదువుతున్నాను చూడండి. 73వ కీర్తన 3వ వచనం. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మానమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లుగా వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకుని ఉన్నది. అనగా ఎవరి గురించి ఆలోచిస్తున్నా అంటే భక్తిహీనులైనటువంటి వారి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, భక్తుల గురించి కాదు. గర్వము కంఠహారంగా వారు ధరించుకుని ఉన్నారు. వారికి అసలుకు తెగులు అనేది లేదు, వ్యాధి అనేది లేదు. నిన్నటి రోజున చెప్పాను, అందరూ పుష్టిగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఆసాపు ఇంట్లో ఏ జబ్బు లేదంటే కనీసం చిన్నపిల్లల యొక్క ముక్కులో జలుబైనా ఉంటుంది, ఏదో ఒక చిన్న సమస్య ఉంటుంది. అది పెద్ద సమస్య కాకపోవచ్చు. అంటే ఎప్పుడు ఎవరితో కంపేర్ చేసుకుంటున్నాడు? మన జీవితంలో ఎప్పుడు నిరుత్సాహం వస్తుందంటే దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో అది సమృద్ధే. ఆల్రెడీ రిమెంబర్, గాడ్ హెస్ గివెన్ us surplus and abundant blessing in our lives. abundant blessings, సమృద్ధి అయినటువంటి, ఇంకేంటి మరి సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. అయితే వాటితో మనము తృప్తి చెందక వారిని చూడడము, వీరిని చూడడము, అర్థమైందా? అప్పుడు నిరుత్సాహం అనేది కలుగుతుంది. నీకు ఒకప్పుడు ఒకవేళ ఏది లేకుండా వచ్చావు, దేవుడు నీకు మోటార్ సైకిల్ ఇచ్చాడు, కారు ఇచ్చాడు, తృప్తి ఉందా? నీ జీవితంలో పని జరుగుతుంది? లేదు, ఈ కారు కాదు, వారికి బెంజ్ కారు ఉంది కదా, నాకు బెంజ్ కారు లేదు. ఇది ఎక్కడ విడ్డూరం చెప్పండి? దేవుడు నీకు బెంజ్ కారు కాదు, ఇదేనని చెప్తున్నాను. బెంజ్ కారు మాత్రం కాదు, దేవుడు హెలికాప్టర్ ఇవ్వగలడు, ఫ్లైట్ కూడా ఇవ్వగలడు. కానీ ఎప్పుడు తెలుసా? తగిన సమయంలో ఇస్తాడు. కానీ ఇతరులతో నువ్వు కంపేర్ చేసుకోవద్దు, వారితో వీరితో నువ్వు పోల్చుకోకూడదు. నీ జీవితాన్ని ఇతరులతో నువ్వు పోల్చుకున్నప్పుడు, ఇతరులతో కంపేర్ చేసుకున్నప్పుడు నీ జీవితంలో నిరుత్సాహం అనేది కలుగుతుంది. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, గమనించాల్సింది. అందుకే దేవుని వాక్యం రాయబడింది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అని వ్రాయబడింది. యెహోవా ఆశీర్వాదం ఏం చేస్తుందంట? ఐశ్వర్యం ఇస్తుంది. గనక మరి నరుల కష్టార్జితం చేత అది కలిగేది కాదు. దేవుని ఆశీర్వాదం, దేవుని కృప మన ఇళ్లలో ఉందంటే అంతకంటే ఏం కావాలి? ఓకే, కొంచెం ముందుకు వెళ్దాం. ఈ నిరుత్సాహం కలిగినప్పుడు ఆసాపు ఏమనుకున్నా అంటే, మరి ఇలా ఈ దేవుని ప్రార్థన చేయడం ఎందుకు, ఈ దేవుని ప్రార్థన చేయడం మానేద్దాం అనుకున్నాడు. అంటే ఈ దేవుని వదిలేద్దాము అనుకున్నాడు. వదిలేయటానికంటే ముందు ఏం చేయాలనుకున్నాడు తెలుసా? వచనాన్ని చదువుతున్నాను చూడండి, ఏమని ప్రార్థన చేశాడు. 16వ వచనం చదువుతున్నాను, 73వ కీర్తన 16వ వచనం. అయినను దీన్ని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతము గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. అసలు ఈ సంగతి ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. వీరి గొడవ ఏంటి? ఈ భక్తి లేక గొడవ ఏంటి? వీరి సంగతి ఏంటని అది దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాయంట. ఇది విడ్డూరమైన సంగతి. ఈయన కొరకు ఈయన ప్రార్థన చేసుకోవడం కాదు. ఎందుకు ప్రార్థన చేస్తున్నా అంటే ఈ దేవుని వదిలేయాలి, అదనమాట ఆయన కాన్సెప్ట్. ఈ దేవుని వదిలేయాలి. ఇంకేంటి? వదిలేయటానికంటే ముందు ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా వదిలేద్దాం. ఇలాంటి వారు లేరండి? చెప్పండి. కొంతమంది మంచి కార్యాల కొరకు ప్రార్థన చేసేవారు లేకపోలేదు, మరి కొంతమంది చెడు కార్యాల కొరకు ప్రార్థన చేసేవారు కూడా ఉన్నారు. ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఒకరి జీవితంలో జరిగినటువంటి ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్, చేదు అనుభవం.
ఒకసారి ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి. వచ్చి ఏమన్నాడంటే, బ్రదర్ మీ గురించి నేను విన్నాను, మీరు ప్రార్థన చేస్తే నా వ్యాపారం దీవించబడుతుందని వచ్చాను, గనక దయచేసి నా గురువు ప్రార్థించండి అన్నాడు. అన్నప్పుడు నేను అడిగాను, ఏం వ్యాపారము అన్నాను. అంటే ఆయన అన్నాడు, సారా వ్యాపారము అన్నాడు, లిక్కర్ బిజినెస్ అన్నాడు. నేను చెప్పాను, అసలు సారా వ్యాపారం చేయడమే దేవుని చిత్తం కాదు. అలాంటప్పుడు నీవు చేస్తున్నటువంటి ఆ వ్యాపారం కొరకు నేను ప్రార్థన చేయడం ఏంటి అంటే ఆయన అన్నాడు, ఏం బ్రదర్ లేదు, నేను విశ్వాసంతో మీ దగ్గరికి వచ్చాను, చాలామంది చెబితే వచ్చాను, మాత్రమే కాదు ఒక మంచి కానుక తీసుకొని వచ్చాను మీ కొరకు అన్నాడు. నేను చెప్పాను, మీ కానుక మీ దగ్గరే పెట్టుకోనండి, నాకు అవసరం లేదు, నేను సారా వ్యాపారం కొరకు నేను ప్రార్థన చేయను అని చెప్పేసి అంటే ఆయన చాలా బాధపడిపోతూ ఉన్నాడు. అప్పుడు నేనేం చేశానంటే, అసలు ఇంతకు ఈ మ్యాటర్ గురించి దేవుడు ఏం చెప్తాడో ఆలోచించేద్దాం అని ఒక 10 నిమిషాలు ఆగు అని చెప్పాను. చెప్పి నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, నా గదిలోనికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈయనేంటో చాలా మొండిగా విశ్వాసంతో నా కొరకు ప్రార్థన చేయండి, మీ గురించి నేను విన్నాను, నా వ్యాపారం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటున్నాడు. ప్రభువా ఏం చేయాలి అని చెప్పేసి నేను అడిగాను. అడిగినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా గమనించాలి. అప్పుడు ప్రభు నాతో చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? ఒకవేళ దేవుని మాటకు, రెండవదిగా దేవుని సేవకునిగా నీవు చెబుతున్నటువంటి మాటను కూడా లెక్క చేయకుండా ఆయన సారా వ్యాపారం చేస్తే ఈ రోజు నుంచి 6 మాసాలకు ఆయన సారా తీసుకెళ్తున్నటువంటి ఆ లారీ యాక్సిడెంట్ అవుతుందని చెప్పమని చెప్పాడు. సరిగ్గా 6 మాసాలు. అప్పటికి మాట లెక్క చేయకుండా ఉంటే ఆడి తర్వాత 6 మాసాలకు ఆయన భూమి మీద ఉండడం చెప్పు అని చెప్పాడు. చాలా కష్టమైన విషయం కదా ఇది. మనం చాలా సాధారణంగా సేవకులని మనం ఏం చెప్తామంటే, ప్రభువులను దీవించునుగాక ఆశ్రయించునుగాక, వారు మంచి చేయని చెడు చేయని, ఇలాంటి మాటలు చెప్తాం. ఎందుకంటే ఇలాంటి మాటలు చెప్పకపోతే చాలామందికి కానుక రాదన్నమాట. అయితే ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన ఆల్రెడీ చెప్పాను, నేను ఒక మంచి కానుకతో వచ్చానని. మరి ఏం చేయాలి ఇప్పుడు? నేను కానుక వైపు చూడాలనా లేక దేవుని మాట వైపు చూడాలనా చెప్పండి. అప్పుడు ప్రభు నాతో చాలా స్పష్టంగా మాట్లాడితే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా చెప్పాను, దేవుని మాట, దైవజనుల మాట లెక్క చేయకుండా ఒకవేళ సారా వ్యాపారం చేస్తే ఈ రోజు నుంచి సరిగ్గా 6 మాసాలకు నీవు సారా తీసుకెళ్తున్నటువంటి లారీ యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పాను. రెండవ మాట చెప్పడం నాకు చాలా కష్టమైంది, కానీ ప్రభు చెప్పాడు కనుక చెప్పక తప్పలేదు. అదేవిధంగా నువ్వు మొండిగా అదే వ్యాపారం చేశావంటే ఆ తర్వాత 6 మాసాలకు నువ్వు భూమి మీద ఉండవని ప్రభు చెప్పాడంటే ఆయన ఏం చేశాడు తెలుసా? నన్ను భయంకరంగా దూషించుకుంటూ శపించుకుంటూ, నేను దేవుని సేవకుని నీ దగ్గరికి వస్తే నా లారీ యాక్సిడెంట్ అవుతుందంటావు, నేనే చనిపోతానంటావు అని చెప్పేసి సనుగుతూ గొనుగుతూ వెళ్ళిపోయాడు. ప్రేమైనటువంటి వాళ్ళారా, జరిగిన సంగతి చెప్తాను చూడండి. సరిగ్గా 6 మాసాల తర్వాత ఈనాడు పేపర్లో వచ్చింది, ఆయన పేరు అబ్రహాము, ఆయన సారా క్యారీ చేస్తూ ఉంటే హైవేలో ఆయనకి లారీ యాక్సిడెంట్ అయ్యింది. ఆడి తర్వాత మొండిగా అదే వ్యాపారం చేశాడు. ఆడి తర్వాత 6 మాసాలకు అబ్రహాం అనే వ్యక్తి భూమి మీద లేకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇది రఘునాథ్ డానియల్ మాట కాదు, దేవుని మాట. ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా? ప్రవచనాలు కానీ ఏదైనా సరే ఉద్రేకంగా చెప్పేది కాదు, దేవుడు చెప్పినప్పుడు చెప్పక తప్పదు. ప్రేమటువంటి వాళ్ళరా, హిజ్కియాతో దేవుడు మాట్లాడాడు కదా, ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా. హిజ్కియా నీవు చస్తావు అని చెప్పేసి దేవుడు చెప్పాక హిజ్కియా ఏం చేశాడు? He began to set his life in the presence of God. He came to the presence of God with repentance,
when he came with repentance, God forgave all his sins and trespasses. And as a bonus blessing, God has given 15 years more in his life. 15 సంవత్సరాలు ఎక్స్ట్రా లైఫ్ దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు? పశ్చాత్తాపడినప్పుడు. ప్రేమైనటువంటి వాళ్ళారా, మంచి వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి, కానీ అందుకే ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. మంచి సంగతుల కొరకు మనం ప్రార్థించాలి, కానీ చెడు విషయాల కొరకు ప్రార్థించకూడదు. ప్రభువా, నేను సినిమాకి వెళ్తున్నాను, టికెట్లు దొరకడానికి సహాయం చేయి అంటే అది ప్రార్థన చెప్పండి? స్టూవర్ట్ పురం దొంగలు కూడా ఆ విధంగా ప్రార్థన చేసుకునేవారు. ఇప్పటికి కూడా నెల్లూరు ప్రాంతంలో కప్పరాల తిప్ప అని ఒక స్థలం ఉంది. అక్కడ కూడా చాలామంది దొంగలు ఉన్నారు. ఆ దొంగలు ఎవరంటే దేవుని బిడ్డలని పిలువబడేవారే, వారు కూడా దొంగలే. మరి వారు ఎలా ప్రార్థన చేసుకుంటారో నాకు తెలియదు. ప్రార్థన చేసుకొని దొంగతనాలకు వెళ్తారంట. ఇంకేం చేస్తారు? దొంగతనాలకు వెళ్ళి వచ్చి దశంభాగాలు మంచి విశ్వాసాలని ఇస్తారు. ఎవరో తెలియదు, కానీ వీరైతే ప్రాంప్ట్గా దేవుని సేవకులు దశంభాగాలు ఇస్తారంట. క్రిస్మస్కి మంచి సూటు బూట్ అంతా పాస్టర్ గారికి కొనిస్తారంట. మరి స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తారంట. అన్నీ చేస్తున్నాడు. ఇది దేవుని చిత్తం అంటారా చెప్పండి? ప్రియులారా, దొంగతనాలు చేయటానికి ప్రార్థన చేసుకొని వెళ్ళడం ఏంటి? ఈ సేవకులు వారి కొరకు ప్రార్థన చేయడం ఏంటి? అది సరైనటువంటి విధానం కాదు. ప్రేమైనటువంటి వాళ్ళు మంచి విషయాల కొరకు ప్రార్థన చేయాలి, కానీ చెడు విషయాల కొరకు కానే కాదు. కొంతమంది ఏం చేస్తారంటే, నచ్చితే దేవుడిని దీవించునుగాక అంటారు, నచ్చకపోతే కాళ్ళు విర్రగొట్టునుగాక అంటారు. అది సరైన విధానం కాదు. ఎవరైనా నచ్చలేదనుకోండి, ప్రేమైనటువంటి వాళ్ళారా, వారిని శపించడం, దూషించడం ఏం జరుగుతుంది. అది సరైనటువంటి విధానం కాదు. బైబిల్ చెబుతుంది, మీ నోట ఆశీర్వచనమే కానీ శాపవచనం అనేది రాకూడదు. మంచి కార్యాల కొరకు ప్రార్థన చేయాలి, మంచి విషయాల కొరకు ప్రార్థన చేయాలి, కానీ చెడు కార్యాల కొరకు కానే కాదు. ప్రేమైనటువంటి వాళ్ళరా, మరి చూడండి, మరి ఆసాపు జీవితంలో భక్తుడే కానీ ఒక దినాన్ని ప్రార్థన చేశాడు. ఏంటంటే, వీరి అంతము చూడాలని ప్రార్థన చేశాడంట. అలాంటి విషయాల కొరకు ప్రార్థన చేయకూడదు, మంచి విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, ఆస్క్ ఇట్ షాల్ బి గివెన్ అంటు యు అని రాయబడింది. అడుగుడి మీకు ఇయ్యబడును అని రాయబడి ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తాను అని వ్రాయబడింది. మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తాను అని వ్రాయబడి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని వ్రాయబడి ఉంది. పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన, ఉడుంపట్టు లాంటి ప్రార్థన దేవుని సన్నిధిలో చాలామందికి ఉన్నటువంటి అలవాటు ఏంటో తెలుసా? ప్రార్థిస్తారు. కొంతమంది ప్రార్థించే అలవాటు లేదు, అయితే కొంతమంది ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మరి టకటకా అని అది ఏం అర్జెంటో నాకు తెలియదు, కానీ ప్రార్థన చేసేసి 5 నిమిషాలు 10 నిమిషాలు కావచ్చు, లేక పావు గంట కావచ్చు, లేక అరగంట కావచ్చు, లేక గంట కావచ్చు, గబా 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 అని ప్రార్థన చేసి యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ అనేసి వెళ్ళిపోతారు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరెవరైనా వచ్చి నాతో మాట్లాడుతున్నారు, మీ బాధ అంతా చెప్పారు, మీ కష్టం అంతా చెప్పారు, మీ సమస్య అంతా చెప్పారు. చెప్పిన తర్వాత చెప్పేసి ప్రైజ్ లార్డ్ బ్రదర్ వెళ్ళిపోతానంటారా చెప్పండి? చెప్పాక నేనేం చెప్తాను, నేనేం మాట్లాడతాను, దైవజనుడు ఏం మాట్లాడతారు, దైవజనురాలు ఏం చెబుతారు అని వెయిట్ చేస్తారా, చేయరా చెప్పండి? అంతే కదా. దేవునితో మాట్లాడాక ఆయన సన్నిధిలో మౌనంగా కనిపెట్టి ఉండాలి. అందుకే బైబిల్లో రాయబడింది, సియోనులో మౌనముగా ఉండుట యెహోవాకు స్తుతి చెల్లించుటయే. ఎప్పుడైతే మనం ప్రార్థించి విజ్ఞాపనలు చేసి ఆయన సన్నిధిలో మొరపెట్టి ఏం చేయాలంటే మౌనంగా కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు ప్రభు పరిశుద్ధ లేఖనాల ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు దర్శనం రావచ్చు, మరికొన్నిసార్లు అంతరంగ స్వరం వినిపించవచ్చు, మరికొన్నిసార్లు బహిరంగ స్వరం వినిపించవచ్చు, మరికొన్నిసార్లు దేవుని స్వరం వినపడవచ్చు. ఏది ఏమైనా కూడా నువ్వు ప్రార్థించాక
కనిపెట్టి ఉండాలి. కొద్ది సమయం కనిపెట్టి ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని మరి అనేక విధాలుగా వినటానికి అవకాశం ఉంది. రైట్ ఆఫ్టర్ ప్రేయర్, when we finish prayer, when we say in the name of Jesus we pray, we need to tarry before God. We must wait in the presence of God so that we may hear the voice of God in various ways. అనేక విధాలుగా దేవుని యొక్క స్వరాన్ని వినటానికి అవకాశం ఉంది. ఆమేన్, హల్లెలూయా. మంచి విషయాల కొరకు మనం ప్రార్థన చేద్దాం, పట్టుదలతో ప్రార్థన చేద్దాం, విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. మరి నిరుత్సాహ సమయంలో ఉత్సాహముతో దేవుడు విశ్వాసంతో సారి బలము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా ప్రార్థన చేస్తాడు. ఎంతమంది నీతో ఉన్నారన్నది కాదు, ఒక్క విషయం చెప్తాను చూడండి. ఆ విషయం చెప్పి దినాన మనము లెసన్ ముగించుకుందాం. రేపటి రోజున ప్రార్థించినప్పుడు ప్రార్థనలో ఎలాంటి రెవల్యూషన్ వస్తుంది, ఎలాంటి ప్రత్యక్షత వస్తుంది అన్నటువంటి విషయాన్ని చెబుతారు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ప్రార్థన చేయటానికి ఎక్కువ మంది నాతో లేరు కదా అనుకుంటారు. ఎక్కువ మంది ఉంటే మంచిది, లేకున్నా కూడా ప్రార్థించాలి. అందుకే చూడండి, ప్రభు చెప్పాడు ఏమన్నా అంటే, చిన్న మంద భయపడకము, రాజ్యం ఇచ్చట మీ తండ్రి చిత్తమై ఉన్నది అన్నాడు. పెద్ద మంద అన్నాడా, చిన్న మంద అన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రార్థనకి చిన్న మందనే వస్తారని ఆయన తెలుసు, అందుకే చిన్న మంద అన్నాడు. అర్థమైందా? అదే ఒకవేళ ఫాస్టింగ్ ప్రేయర్ అనుకోనండి, చాలా తక్కువ మంది వస్తారు. ఫీస్టింగ్ ప్రేయర్ అనుకోండి, తండోపతండాలుగా వస్తారు. వారు రావడం మాత్రమే కాదు, టిఫిన్ క్యారేజీలు కూడా తీసుకొని వస్తారు. ఎందుకంటే ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వారు కొంతమంది ఉండిపోయారు, వారికి భోజనాలు మోసుకెళ్ళటానికి. ఇలాగున్నారు చాలామంది, అందరూ కాదు, అనేకులు ఉన్నారు. అయితే అదే ఫాస్టింగ్ ప్రేయర్ అనుకోండి, చిన్న మంద మాత్రమే వస్తారు. అదొక విషయం. రెండోదిగా ప్రభు ఒక మాట చెప్పాడు, ఎక్కడ 2-3 చేరి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. అంటే కొన్నిసార్లు చిన్న మంద కూడా కరువు అయిపోతుంది. ఎంతమంది ఉంటారు? 2-3 మాత్రమే మిగులుతారు. అందుకని యేసయ్య ఆ మాట చెప్పాడు. ఇంకా కొన్ని సందర్భాల్లో చిన్న మంద కాదు, 2-3 కాదు, ఒక్కరే ఉంటారు. అందుకే ప్రభు ఏం చెప్పాడు? వారిలో ఒంటరైనటువంటి వాడు 1000 మంది అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనక ప్రార్థించడానికి ఎంతోమంది అవసరం లేదు, నీ ఒక్కరివే చాలు, నువ్వు ఒక్కదానివే చాలు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే, పగలంతా ఆయన పరిచర్య చేశాడు కదా, చేసి రాత్రి ఒంటరిగా ఆయన ఒలీవ కొండకి వెళ్ళేవాడు తండ్రితో మాట్లాడటానికి. యేసుతో ఏకాంతముగా ప్రార్థన చేయటానికంటే అంతకంటే దీవెనకరమైన సంగతి మరొకటి లేనే లేదు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఇంకొక ఉదాహరణ చెప్పనివ్వండి, నేను ముగిస్తాను. చూడండి, మరి ఏలియా కాలములో భయంకరమైనటువంటి కరువు వచ్చింది, వర్షము లేదు. అలాంటి కాలంలో ఏలియా ఒక్కడే మిగిలిపోయాడు. ఆ కాలంలో ఇశ్రాయేలు ఏ విధంగా ఉన్నారంటే, 2 తలంపులు కలిగి వారు తడబడుతూ ఉన్నారు. అంటే యెహోవా దేవుడా లేక బయలు దేవుడా అన్నటువంటి సందిగ్ధంలో వారు ఉండిపోయారు. మరి ఆ విధంగా ఉంటే కరువు కాలములో, కష్టకాలములో, క్షామకాలములో, వర్షము లేని కాలములో ఆ విధంగా ఉంటే ఏలియా ప్రవక్త ఎలాంటి వాడంటే, ఆయన ప్రార్థన చేస్తే అగ్ని రమ్మంటే అగ్ని వస్తుంది, వర్షం రమ్మంటే వర్షం వస్తుంది. అలాంటి ప్రవక్త ఆయన. అర్థమైందా? అందుకే ఏలియా ఏమన్నా అంటే, ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్య తడబడతారు? ఈ మాట చెప్పిన వెంటనే మీకు యాకోబు పత్రిక గుర్తు రావాలి. యాకోబు పత్రికలో రాయబడింది, ద్విమనస్కుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేడు. డబుల్ మైండెడ్ పర్సన్ కెనాట్ బి బ్లెస్డ్ అని వ్రాయబడింది. ద్విమనస్కుడు, అవునా కాదా, జరుగుతుందో జరగదో, అవునో కాదో, నిజమో కాదో, ఇలాంటి ద్విమనస్కు అన్నమాట. అందుకే ఏలియా అన్నాడు, హౌ లాంగ్ యు ఆర్ వేవరింగ్ ఇన్ 2 ఒపీనియన్స్ అని చెప్పాడు. బయలుదేవుడైతే మీరు బయలును ఆరాధించండి,
యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించడానికి రండి అంటే ఇంచుమించు 800 ప్రవక్తలు, బయలును ఆరాధించే ప్రవక్తలు, ప్రేమైనటువంటి వాళ్ళ అబద్ధపు ప్రవక్తలు, వీరందరూ ఇంచుమించు 800 మంది ఒకవైపు ఉండిపోయారు. ఏలియా ఒక్కడే కర్మేలు పర్వతం మీద ఒక్కడే ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా కర్మేలు పర్వతం మీద ఒకరే ఉండిపోతే వారేమనుకుంటారంటే కర్మేలు పర్వతం అనుకోరు, కానీ ఇది ఎక్కడ కర్మ పర్వతం అనుకుంటారు. ఏలియా ఆ విధంగా అనుకోలేదు. దేవుని కొరకు రోషము కలిగి నిలబడి వారిలో ఒంటరినటువంటి వాడు 1000 మందితో సమానమైనటువంటి వాగ్దానం పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అక్కడ ఉన్నటువంటి 800 మంది బయలా 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 అన్నారు, కానీ దేవుని మహిమ బయలుపరచబడలేదు. ఏలియా రోషం కలిగి విశ్వాసముతో పట్టుదలతో ప్రార్థన చేస్తే పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చింది. హల్లెలూయా. కనుక ప్రార్థించడానికి నీ ఒక్కడివే చాలు, నీ ఒక్కనే చాలు. కనుక 1000 మంది లాంటి బలం ఇస్తాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా జవాబు దయచేస్తాడు. ఆమేన్. నిరుత్సాహములో ప్రార్థన. రేపటి రోజున ప్రార్థనలో ప్రత్యక్షత అన్నటువంటి అంశాన్ని ధ్యానించబోతున్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలు స్తుతులు స్తోత్రాలు, మీ శక్తికై, మీ బలముకై, ప్రభావ మహిమలకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మారని దేవుడవు నాయన, మాట తప్పని దేవుడవు మా తండ్రి. అనేక విషయాలకు చాలామంది గ్యాదర్ అవుతారు మా తండ్రి. ప్రభువా, మీ పాదాలు స్తోత్రాలు. నిజంగా ప్రార్థన చేద్దాం రండి అంటే వచ్చేవారు చాలామంది తక్కువైపోయారు మా తండ్రి. అందుకనే మీరు చిన్న మంద భయపడకమన్నారు. మాత్రమే కాదు, ఎక్కడ 2-3 చేరి ప్రార్థిస్తే వారి మధ్య ఉంటున్నారు. మాత్రమే కాదు, వారిలో ఒంటరినటువంటి వాడు 1000 మంది అని మీరు చెప్పారు. ప్రభువా, మీకు స్తోత్రాలు. ధైర్యము నాయన, మేము ధైర్యం కలిగి, విశ్వాసము కలిగి, బలము కలిగి మా యొక్క విశ్వాస యాత్రలో, ఆత్మీయ యాత్రలో ముందుకు సాగటానికి ఇలాంటి గొప్ప వాక్యములు నాయన పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మా కొరకు మీరు వ్రాయించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది నాన్న మీ ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యేసయ్యా, మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు. మీ శక్తిని వేడుకుంటున్నాం, మీ బలాన్ని వేడుకుంటున్నాం మా తండ్రి. నాయన, మా భారతదేశంలో ఉన్నటువంటి కుగ్రామాలు మా తండ్రి, మారుమూల గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద పట్టణాల వరకు మా తండ్రి, ఎక్కడైతే మా ప్రభువా కోవిడ్ చేత బిడ్డలు బాధపడుతున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. నజరేసు క్రీస్తు నామములో మా తండ్రి, కరోనా పాజిటివ్ ఎవరికైతే వచ్చిందో అది నెగిటివ్గా మారిపోవును గాక, నార్మల్ రిపోర్ట్స్ వచ్చును గాక. యేసయ్యా, యేసయ్యా, మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు నాయన. బిడ్డల యొక్క రక్తములో మాత్రమే కాదు, వారి రక్తములోనికి నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి నామములో యేసు రక్తము ప్రవహించును గాక. నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రవహించును గాక. అట్టి కార్యం జరిగించండి, బలపరచండి, మీరు మహిమ పొందని మా తండ్రి. మీ బిడ్డల యొక్క నరముల్లోనికి, కీళ్ళలోనికి, మూలుగుల్లోనికి, వారి యొక్క శరీరంలోనికి, ప్రాణము, ఆత్మ, దేహములోనికి యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రవహించునుగాక. దైవ శక్తి ప్రవహించునుగాక. ప్రతి విధమైనటువంటి వైరస్ నాయన, వ్యతిరేకమైన వైరస్ మాయమైపోవునుగాక. మహోన్నతుడా, మీ కార్యం జరిగించండి, బలపరచండి, మీరు మహిమ పొందండి. Thank you, Lord. This evening you have given us the prophetical word that behind every disappointment there is a God's appointment. ప్రతి విధమైనటువంటి నిరుత్సాహం వెనుక నాయన మీ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయం ఉందని మీ వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, అటు నిరీక్షణలు మేము ప్రార్థించడానికి సహాయం చేసినందుకే స్తోత్రాలు, మీకు వందనాలు. మా తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తున్నా, మహింపరుస్తున్నాం. మా దేశ ప్రజలను దర్శించండి ఆయన, మా దేశాన్ని దర్శించండి మా ప్రభువా. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి జాతి వారిని, ప్రతి తెగ వారిని, ప్రతి భాష వారిని మీరు దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మీరే మీ కార్యం జరిగించి బలపరిచి మహిమ పొందమని, ఓ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీ నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ప్రార్థనలో ఏకీభించినటువంటి ప్రతి బిడ్డలు దీవించును ఆశ్రయించండి. మీరే మహిమ పొందండి. ప్రార్థన విన్నందుకాయి యేసు శక్తి కలిగిన నామమున స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. రేపు సాయంకాలం మంది ఇదే సమయంలో మనం కలుసుకుందాం. ఈ దినాన్ని మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ బ్లెస్డ్ ఈవినింగ్. ఆమెన్. ఆమెన్.